మీరు చెప్పే ప్రతి వీడియోలో కూడా ఈశాన్యంలో పూజ గది ఉండొద్దు అనే విషయమే టాపిక్ వస్తుంది. అప్పుడు ఈశాన్యంలో పూజ గది ఉండొద్దంటే ఎలాగా అనేసి చాలా మంది డౌట్స్ ఉన్నాయి సార్. అదే నా పూజ గది కూడా ఈశాన్యంలో ఉంది. రాగానే మీ పూజ గది శుభ్రంగా ఉందన్నారు. సార్ మరి నేను కూడా ఈశాన్యంలో పూజ గది కట్టానుగా అన్నాను. అప్పుడు ఏంటంటే ఈ పూజ గది ఎలా ఉంది, మీరు చెప్పే పూజ గది ఎలా ఉంది అనేది కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారండి. మంచి ప్రశ్న. పూజ గది మీద చాలా మంది మనకు వాట్సాప్ లో మెసేజ్ చేస్తా ఉన్నారు. ఒకరేమో ఈశాన్యంలో ఉండొచ్చు అని, ఒకరేమో ఈశాన్యంలో వద్దు అని, కొందరు కిచెన్ లో ఉండొచ్చు అని, కొందరు వద్దు అని. మీ ద్వారా మన ప్రేక్షకులకు కూడా పూర్తి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఈశాన్యంలో పూజ గది అనగానే ఏం చేస్తారు, చిన్న బాత్రూమ్ అంత సైజు కడతా ఉంటారు. మెయిన్ ప్రాబ్లం అది. బాత్రూమ్ అంత సైజు కట్టేస్తారు, ఆ మూల మొత్తం మూసేసుకుంటారు. అదేమైతుంది, ఉన్నదే చిన్న సైజు, జస్ట్ 3x5 4x5 ఆ ఫీట్స్ తోని కడతా ఉంటారు. అప్పుడు ఏమైంది, కంప్లీట్ టోటల్ ఇంటికి నార్త్ ఈస్ట్ కార్నర్ అనేది ఈ మూలకు, తూర్పు గోడకు ఉత్తరం గోడకు అంటు పెట్టి సెల్ఫ్లు కబోర్డ్స్ మొత్తం గ్రానైట్ వేయడము జరుగుతుంది. పూర్తి ఈశాన్య కార్నర్ లో ఉన్నప్పుడు నెంబర్ 1 ఎందుకు వద్దనడానికి కారణం ఆ మూలలో బరువు వేసుకోవడం, అది మైనస్. రెండో కారణం ఏంటంటే చిన్న సైజు ఉన్నప్పుడు ఆ గోడలు కూడా ఇంకొక అడిషనల్ బరువు వేసుకోవడం, ఆ పూర్తి మూలంతా క్లోజ్ చేసినట్టు అయిపోతుంది, ఈశాన్య మూతపడ్డ దోషం అయితే ఉంది. మీది ఎందుకు బాగుంది అన్న అంటే మీరు చతుర్ముఖశాల ఏర్పాటు చేసుకున్నారు. ఇలా చతుర్ముఖశాల ఉండి నైరుతిలో మాస్టర్ బెడ్రూము, వాయువ్యంలో జూనియర్ బెడ్రూము, ఆగ్నేయంలో కిచెన్, ఈశాన్యంలో ఉన్న గదిని, ఆ గదిని మీరు పూజ గదిగా పెట్టుకున్నది కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించి పెట్టడం జరిగింది. అంటే పూర్తి ఈశాన్య మూల 2 భాగాలు వదిలేసి మీరు పీఠం ఏర్పాటు చేసుకున్నారు. ఆ పీఠం కూడా గద్దెలు కబోర్డ్స్ లాగా కాకుండా మొత్తం గ్రానైట్లు వేసి బరువు వేసుకోవడం కాకుండా తేలికగా సింపుల్ గా పెట్టుకున్నారు. అది కూడా ఒక 2 భాగాలు వదిలేసి పెట్టుకున్నారు. నేనేమంటున్నా అంటే పూర్తి ఈశాన్య మూలలో మనం బరువు రూపంలో, ఫోటోల రూపంలో, విగ్రహాల రూపంలో పెట్టుకున్నప్పుడు దానివల్ల నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతా ఉంది. సో యాక్చువల్ గా మనం దీపారాధన చేయడానికే పూజ గది ఏర్పాటు చేసుకుంటాం. మరి ఈశాన్యంలో చిన్న రూమ్ పెట్టి ఆడ పూజ గది పెట్టుకున్నప్పుడు ఆ దీపారాధన చేస్తే ఏమైతుంది, ఫైర్ ఎలిమెంట్. మరి ఫైర్ ఎలిమెంట్ పూర్తి ఈశాన్యంలో ఉండొద్దు కదా. సింపుల్ లాజిక్ ఒక్కసారి అర్థం చేసుకోండి. నేను వద్దు అనడానికి రీజన్ అర్థమైందా? ఈశాన్యము ఈశ్వర స్థానము, జలాభిషేక ప్రియుడు, జలం ఉండాలి. అక్కడ వాళ్ళు దీపారాధన చేసినప్పుడు ఏమైతుంది, ఫైర్ ఎలిమెంట్ అనేది ఈశాన్యం అవుతుంది. ఏదో 4 పుస్తకాలు చదివి ఈశాన్యంలో పూజ గదొద్దు అనట్లేదు. శాస్త్రంలో ఎక్కడ కూడా పూర్తి కార్నర్లా ఈశాన్యంలో ఫైర్ ఎలిమెంట్ పెట్టండి, దీపారాధన చేయాలని ఎక్కడ లేదు. మనము టెంపుల్కి వెళ్తాము, ఆ ఈశాన్య మూలకి ఎక్కడన్నా దీపారాధన చేస్తామా? గర్భస్థానంలో దేవుడు ఉంటాడు. దేవాలయంలో గర్భస్థానంలో ఉన్న దేవుని తీసుకొచ్చి పూర్తి ఈశాన్య మూలకు పెట్టడం వల్ల కూడా అది నష్టమే జరుగుతుంది. ప్రాక్టికల్ గా కొన్ని వందలు కాదు వేల ఇండ్లు ఈశాన్య పూర్తి మూలలో గ్రానైట్లు వేసి, సెల్ఫ్లు పెట్టి, కబోర్డ్లు పెట్టి, చిన్న చిన్న సైజు గోడలు పెట్టి, రూమ్ కట్టి ఆ మూల మూసేసినప్పుడు నష్టమే జరుగుతుంది ఆ ఇంట్లో.